రైట్. నంబర్ సిస్టంలో తర్వాత టాపిక్ యూనిట్ డిజిట్, ఒకట్ల స్థానంలో అంకెల గురించి అడుగుతాడు. యూనిట్ డిజిట్ అంటే తెలుగులో ఒకట్ల స్థానం అని అర్థం. ఒకట్ల స్థానం. సో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఒక 4-5 నెంబర్లు లేదా అంతకంటే ఎక్కువ నెంబర్లు ఇచ్చి ప్రోడక్ట్ ఇచ్చి యూనిట్ డిజిట్ అడగడం, లేదా ఎక్స్పోనెంట్స్ లాగా పవర్స్లో ఇచ్చేసి యూనిట్ డిజిట్స్ అడగడం, ఇలాంటి క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మరి అలా యూనిట్ డిజిట్స్లో డిఫరెంట్ అప్రోచెస్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా యూనిట్ డిజిట్ పైన ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఏదైనా ఒక నెంబర్ 214 into 587 ఇలా ఉంది. దీంట్లో యూనిట్ డిజిట్ అడిగాడు. ఎప్పుడైనా సరే ఒకట్ల స్థానం అడిగినప్పుడు మనం కూడా ఒకట్ల స్థానాలను మాత్రమే కన్సిడర్ చేస్తే చాలు. నిన్ను యూనిట్ డిజిట్ అడిగినప్పుడు నువ్వు కూడా యూనిట్ డిజిట్స్ని మాత్రమే ఫోకస్ చేయి, మిగతా వాటిల్ని మనం చూడాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్స్ని మాత్రమే తీసుకున్నప్పుడు 4 7s ఎంత 28. ఆ 28లో కూడా యూనిట్ డిజిట్ చాలు, దాని ముందు మనకు అవసరం లేదు. సో 4 7s 28. దీంట్లో యూనిట్ డిజిట్ ఎంత, దీంట్లో ఒకట్ల స్థానం ఎంత 8. ఇలా మనకు ఏదైనా అడిషన్ అయినా మల్టిప్లికేషన్ అయినా ఏదైనా, ఇప్పుడు అడిషన్ తీసుకున్నా 518 + 417 ఇలా ఇచ్చాడు. నేను ఒకట్ల స్థానం కనుక్కోమన్నాడు. మనం కూడా ఓన్లీ ఒకట్ల స్థానాలను యాడ్ చేస్తే చాలు. 8 + 7 15. 15లో యూనిట్ డిజిట్ ఎంత 5. 15 అంటే 1 అక్కడ 5 ఇక్కడ రాస్తాం. 15లో యూనిట్ డిజిట్ ఎంత 5. దట్ ఈజ్ ఎనఫ్. అంటే ఒకట్ల స్థానం కనుక్కోవాలి అంటే మనం కూడా ఒకట్ల స్థానాలను తీసుకుంటే చాలు, మిగతా స్థానాలను కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ కాన్సెప్ట్ మీద బేసిక్ క్వశ్చన్స్ ఒక్కసారి చూస్తే, ఫస్ట్ క్వశ్చన్, ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఈ క్రింది లబ్ధములో ఒకట్ల స్థానంలో అంకె ఏది అన్నాడు. ఒక్కసారి మనం ఈ ప్రోడక్ట్ చూస్తే, ఒక్కసారి మనం క్లియర్గా ఈ ప్రోడక్ట్ అనేది చూస్తే చూడు, ఓన్లీ యూనిట్ డిజిట్స్ తీసుకుంటే చాలు. 7 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 3 ఉంది, సింగిల్ డిజిట్ ఉందంటే అదే యూనిట్ డిజిట్, అదే ఒకట్ల స్థానం. మల్టిప్లై చేస్తే 7 5s 35. 35లో యూనిట్ డిజిట్ ఏది 5. 5 8s 40. 40లో యూనిట్ డిజిట్ ఏది 0. 0 × 3 0. 0లో యూనిట్ డిజిట్ ఎవరు 0నే. 0 × 9 0. 0లో యూనిట్ డిజిట్ ఎవరు 0. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఒక్కసారి యూనిట్ డిజిట్ 0 వస్తే, ఒక్కసారి యూనిట్ డిజిట్ 0 వస్తే మనకు యూనిట్ డిజిట్ ఫైనల్గా కూడా 0నే వస్తుంది. సో అంటే ఈ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్ ఎంత అంటే, మొత్తం ప్రోడక్ట్ చేశాక యూనిట్ డిజిట్ ఎంత అంటే 0. ఓకేనా? యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందంటే 0. అంటే మనము ఈ ముందున్న పార్ట్స్ అన్నిటిని పట్టించుకోవడం లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్స్ని మాత్రమే మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. 7 5s 35. 35లో యూనిట్ డిజిట్ 5. 5 8s 40. 40లో యూనిట్ డిజిట్ 0. 0 × 3 0. 0లో యూనిట్ డిజిట్ 0. 0 × 9 0. అంటే ఒక్కసారి 0 వచ్చిందంటే ఇంకా ఒకట్ల స్థానం 0నే వస్తుంది, వేరేది రాదు. ఓకే, సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇది కూడా సేమ్ ఇట్లాంటిది, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్ ఇది కూడా చూడు. ద యూనిట్ డిజిట్ ఇన్ 3 × 38 × 537 × 1256 అన్నాడు. చూడు, యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూనిట్ డిజిట్సే తీసుకుంటాం. 3 8 7, ఇక్కడ యూనిట్ డిజిట్ 6. 3 × 8 24. 24లో యూనిట్ డిజిట్ 4. 4 × 7 28. 28లో యూనిట్ డిజిట్ 8. 8 × 6 48. 48లో యూనిట్ డిజిట్ 8. అంటే ఫైనల్గా వచ్చినటువంటి యూనిట్ డిజిట్ ఎంత 8. ఫైనల్గా వచ్చినటువంటి యూనిట్ డిజిట్ ఎంత 8.
సో ఇది నార్మల్ క్వశ్చన్, రెగ్యులర్ క్వశ్చన్. అంటే ప్రోడక్ట్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్ కనుక్కోమంటే మనం ఓన్లీ యూనిట్ డిజిట్స్ని మల్టిప్లై చేస్తూ ఆ మల్టిప్లై చేశాక కూడా వచ్చిన దాన్ని మొత్తం తీసుకోకుండా దాంట్లో కూడా యూనిట్ డిజిట్ తీసుకొని నెక్స్ట్ యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేసి మళ్ళీ అక్కడ వచ్చిన యూనిట్ డిజిట్తోనే కంటిన్యూ చేస్తూ వెళ్తుంటాం. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్లో నిన్ను ఒక డిఫరెంట్గా స్పెషల్గా ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అలా అది ఏ రకంగా అడగచ్చు చూడు. క్వశ్చన్ నెంబర్ 3 అబ్జర్వ్ చేస్తే, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ అన్నాడు. చూడు, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద ఆడ్ ప్రైమ్ నంబర్స్, అన్ని బేసి ప్రధాన సంఖ్యల లబ్ధంలోనూ ఒకట్ల స్థానములో వచ్చే అంకె ఏది? ఓన్లీ ఆడ్ ప్రైమ్స్ తీసుకోమన్నాడు. సో ఐ విల్ కన్సిడర్ ద ఆడ్ ప్రైమ్స్. చూడు, 3 ఈజ్ ద ఆడ్ ప్రైమ్, బేసి ప్రధాన సంఖ్య. 5 కూడా ఆడ్ ప్రైమ్, బేసి ప్రధాన సంఖ్య. మీకు తెలిస్తే ఎక్సెప్ట్ 2 తప్ప ఇంకన్నీ ఆడ్ ప్రైమ్సే. 2 తప్ప ఇతర ప్రధాన సంఖ్యలన్నీ బేసి ప్రధాన సంఖ్యలే. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. 2 కాకుండా మిగిలిన ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ ప్రైమ్సే. 3, 5 తర్వాత ప్రైమ్ నెంబర్ ఎవరు? 7 తర్వాత ప్రైమ్ నెంబర్ ఎవరు? 11 తర్వాత ఎవరు? 13 తర్వాత ఎవరు? 17. ఇలా అండ్ సో ఆన్ చాలా వస్తాయి కదా, చాలా వస్తాయి. సో మనం ఇక్కడ వరకు మల్టిప్లై చేస్తూ వద్దాం, ఈ మల్టిప్లికేషన్ కూడా నిన్ను మొత్తం మల్టిప్లికేషన్ ఏం అడగట్లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్ చెప్పమంటున్నాడు. చూడు ఒకసారి, 3 5s are 15. 15లో యూనిట్ డిజిట్ 5. 5 into 7 35. 35లో యూనిట్ డిజిట్ 5. 5 into ఇక్కడ యూనిట్ డిజిట్ 1. 5 into 1 5. 5లో యూనిట్ డిజిట్ అంటే సింగిల్ కాబట్టి అదే యూనిట్ డిజిట్ 5. 5 into 3 15. 15లో యూనిట్ డిజిట్ 5. మళ్ళీ 5 into 7. 5 into 7 35. 35లో యూనిట్ డిజిట్ 5. ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా యూనిట్ డిజిట్ 5 కాకుండా వేరే నెంబర్ ఎక్కడ రాలా. అంటే నువ్వు ఇంకా ఎన్నైనా తీసుకో, 19, మళ్ళీ 5 into 9 45, అక్కడ 5. మళ్ళీ 23, మళ్ళీ 5 into 3 15, అక్కడ 5. అంటే అన్ని ఆడ్ ప్రైమ్స్ తీసుకున్నా సరే వాటన్నిటినీ ప్రోడక్ట్ చేస్తే, లబ్ధం చేస్తే యూనిట్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. అన్ని బేసి ప్రధాన సంఖ్యలను నువ్వు కష్టపడి కూర్చొని అన్నీ చేసినా ఇంటూ చేస్తే ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో వచ్చే అంకె 5 మాత్రమే. నువ్వు ఎన్నైనా తీసుకో, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 6 తీసుకున్నా, ఎందుకంటే ఆడ్ ప్రైమ్స్ అంటే ఇంక వస్తూనే ఉంటాయి, 23, 29, 31, 37 ఇట్లా అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ కదా. మరి వీటన్నిటిలో కొన్ని తీసుకున్నా, నేను ఎక్కడ తీసుకున్నా 5 5 5 5 తప్ప వేరే యూనిట్ డిజిట్ రావటం లేదు. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్స్లో యూనిట్ డిజిట్ అనేది ఆల్వేస్ 5. గుర్తుపెట్టేసుకోండి, ఇది ఆడ్ ప్రైమ్స్ అన్నిటినీ ప్రోడక్ట్ చేసిన యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. రైట్. ఇప్పుడు చూడు, ఈసారి నీకు కండిషన్ ఏం లేదు, ఆడ్ ప్రైమ్స్ అనే అలాంటి కండిషన్ ఏం లేదు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలన్నీ. ఓన్లీ నీకు 2 3 అట్లా ఏమి ఆడ్ ప్రైమ్స్ ఈవెన్ ప్రైమ్స్ ఏం చెప్పాలా, అన్నీ అంటే 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 3 5 7 11 ఇంకా అండ్ సో ఆన్ మల్టిప్లై చేస్తే చూడు, యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడు, 2 into 3 6. 6లో యూనిట్ డిజిట్ 6. 6 into 5 30. 30లో యూనిట్ డిజిట్ 0. 30లో యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 0. 0 into 7 0. చెప్పాను ఇందాకే, ఒక్కసారి 0 వచ్చిందంటే మళ్ళీ 0 into 1 0. అంటే దీన్ని బట్టి ఒక్కసారి యూనిట్ డిజిట్ 0 వచ్చిందంటే ఆల్వేస్ ద యూనిట్ డిజిట్ ఈజ్ 0. అంటే ఇక్కడ 2 విషయాలు అబ్జర్వ్ చేయి. ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 0,
ప్రధాన సంఖ్యలన్నింటినీ లబ్ధము చేస్తే ఒకట్ల స్థానం 0. బేసి ప్రధాన సంఖ్యలను మాత్రమే, ఆడ్ ప్రైమ్స్ను మాత్రమే మల్టిప్లై చేస్తే 5. ఇందాకేం చేసాం మనం? ఓన్లీ ఆడ్ ప్రైమ్స్ను మాత్రమే మల్టిప్లై చేసాం. అంటే 2 తీసుకోవాలి. అక్కడ మనం 2 తీసుకోలేదు. ఎందుకంటే అది సరి ప్రధాన సంఖ్య, ఈవెన్ ప్రైమ్. వాడు ఓన్లీ బేసి ప్రధాన సంఖ్యలు ఆడ్ ప్రైమ్సే అన్నాడు. ఆడ్ ప్రైమ్స్ అన్నిటినీ ప్రోడక్ట్ చేస్తే ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. ప్రైమ్ నంబర్స్ అన్నిటినీ ప్రోడక్ట్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. ఇవి యూనిట్ డిజిట్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్, అంటే ప్రోడక్ట్ మీద వచ్చేవి. బట్ మనకు రెగ్యులర్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇదిగో 214 పవర్ 596, దీనిలో యూనిట్ డిజిట్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మరి ఇలా ఎక్స్పోనెంట్స్ కొంచెం పెద్దవిగా ఇచ్చి ఇలాంటి వాటిల్ని కనుక్కోవాలి అంటే అందరూ కూడా ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంటాము, 4తో డివైడ్ చేయడం. అసలు ఏంటి ఆ ప్రాసెస్ అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం సైక్లిసిటీ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి. ఏంటి సైక్లిసిటీ? యాక్చువల్గా ప్రతి నంబర్ కూడా దాని పవర్స్ చేంజ్ చేస్తూ వెళ్తుంటే 1 2 3 అలా కొంత సీక్వెన్స్ తర్వాత అవి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 చేసుకుంటూ వెళ్ళామనుకో, వచ్చే యూనిట్ డిజిట్స్ కొంత ఒక 4-5 అయిన తర్వాత రిపిటేషన్ అవుతూ ఉంటుంది. అలా ఎన్నిసార్లకు రిపీట్ అయిందో చెప్తూ ఉంటే దాన్ని సైక్లిసిటీ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 1 ఉంది. 2 పవర్ 1 అంటే 2. 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అంటే 4. 2 క్యూబ్ ఉంది. 2 క్యూబ్ అంటే 8. 2 పవర్ 4 ఉంది. 2 పవర్ 4 అంటే 16. 16లో యూనిట్స్ ప్లేస్ ఎంత, ఒకట్ల స్థానం ఎంత, 6. నేను ఓన్లీ యూనిట్స్ ప్లేస్ గురించే మాట్లాడతాను. 2 పవర్ 5 32. 32లో ఒకట్ల స్థానం ఎంత, 2. 2 పవర్ 6 64. 64లో ఎంత, 4. 2 పవర్ 7 128. 128లో ఎంత, 8. 2 పవర్ 8 256. 256లో యూనిట్స్ ప్లేస్ ఎంత, 6. 2 పవర్ 9 512. 512లో ఎంత, 2. 2 పవర్ 10 1024. 1024లో యూనిట్స్ ప్లేస్ ఎంత, 4. 2 పవర్ 11 2048. 2048 ఎంత, యూనిట్స్ ప్లేస్ ఎంత, 8. 2 పవర్ 12 4096. 4096లో యూనిట్స్ ప్లేస్ ఎంత, 6. ఇప్పుడు నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే 2486 4 సార్లకి రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే సైక్లిసిటీ ఆఫ్ 2 ఈజ్ 4. 2 అనేది పవర్స్ తీసుకుంటూ వస్తే ఎన్నిసార్లకి రిపీట్ అవుతుంది? 2486 4 సార్లకి, మళ్ళీ 2486 4 సార్లకి, మళ్ళీ 2486 4 సార్లకి. అంటే ఇక్కడ 2 అనే నెంబర్కి సైక్లిసిటీ ఎంత, 4. మరి అలా అన్ని నెంబర్స్కి సైక్లిసిటీ ఎంత అని ఒక టేబుల్ తీసుకుని చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ పవర్ సైకిల్ ఆర్ సైక్లిసిటీ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ ఉండేవంతా పవర్స్ అండి, ఇక్కడ ఉండేవంతా పవర్స్, పైన వచ్చిందంతా పవర్స్, కిందకు చూపించేదంతా డిజిట్స్, పైకి చూపించేదంతా పవర్స్. చూడు ఇప్పుడు డిజిట్ నేను 1 తీసుకున్నా, 1 తీసుకున్నా. 1 పవర్ 1 1, 1 పవర్ 2 1, 1 పవర్ 3 1, 1 పవర్ 4 1, 1 పవర్ 5 1, 1 పవర్ 6 1, 1 పవర్ 7, 1 పవర్ ఏది తీసుకున్న 1. 1 పవర్ ఏది తీసుకున్న 1. అంటే 1 అనేదానికి ఫ్రీక్వెన్సీ కానీ సైక్లిసిటీ కానీ ఎంత, ఒక్కొక్కసారికే రిపిటేషన్ జరుగుతున్నది. ఓకేనా? ఒక్కసారికే రిపిటేషన్, మళ్ళీ 1 ఒకటే దాని సైక్లిసిటీ. అదే నేను ఇందాక చెప్పాను మీకు. 2కి 2 పవర్ 1 చేస్తే 2, 2 స్క్వేర్ చేస్తే 4, 2 క్యూబ్ చేస్తే 8, 2 పవర్ 4 చేస్తే 16లో ఒకట్ల స్థానం 6, 2 పవర్ 5 చేస్తే మళ్ళీ 32 2, 6 అంటే 64 4, 7 అంటే 128. నేనేం చెప్పా,
4 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది 2486 అంటే దీని ఫ్రీక్వెన్సీ కానీ దీని సైక్లిసిటీ కానీ 4 అవుతుంది. అదే 3 తీసుకున్నాం అనుకో, 3 కూడా అంతే 4 సార్లకి రిపీట్ అవుతుంది 3971, మళ్ళీ 3971. అందుకే దీనికి కూడా సైక్లిసిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ 4. అదే 4 తీసుకున్నాం అనుకో, 4 మాత్రం 2 సార్లకే రిపీట్ అవుతుంది, 2 సార్లకే 64 2 టైమ్స్కి మాత్రమే రిపీట్ అవుతుంది. అందుకే దాని సైక్లిసిటీ కానీ దాని ఫ్రీక్వెన్సీ కానీ 2 అంటారు. అదే 5 తీసుకున్నాం అనుకో, 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125లో కూడా 5. అంటే ఇది కూడా ఒక్కొక్కసారి రిపీట్ అవుతుంది. ఇది నెక్స్ట్ సేమ్ నెంబరే వస్తున్నది, అంటే దీని ఫ్రీక్వెన్సీ 1. అదే 6 కూడా అంతే, 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36లో యూనిట్ డిజిట్ కూడా 6, 6 క్యూబ్ 216లో కూడా 6. అంటే ఇది కూడా ఒక్కొక్కసారికే రిపీట్ అయిపోతున్నది, అంటే దీని ఫ్రీక్వెన్సీ లేదా సైక్లిసిటీ కూడా 1. అదే 7 తీసుకున్నాం అనుకో, ఇది కూడా 4 సార్లకు రిపీట్ అవుతుంది 7931. అందుకే దీని సైక్లిసిటీ ఏమన్నారు 4. అదే 8 తీసుకున్నాం అనుకో, 8 కూడా మనకు 4 సార్లకు రిపీట్ అవుతుంది 8426. అందుకే దీని సైక్లిసిటీ కూడా 4. అదే 9 తీసుకున్నాం అనుకో, 9 2 సార్లకే 9 పవర్ 1 9 స్క్వేర్ 81లో 1, మళ్ళీ 91 వస్తూనే ఉంటుంది. ఓకే, దీని సైక్లిసిటీ 2. 0 తీసుకున్నాం అనుకో, 0 కూడా అంతే, సేమ్ వచ్చిందే వస్తుంటుంది, దీనికి కూడా సైక్లిసిటీ 1. ఇది కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిసిటీ. దేనికి ఇది అసలు, ఎందుకు ఇది నేర్చుకొని ఏం చేయాలంటే ఎప్పుడైనా నీకు క్వశ్చన్ ఇలా ఇస్తుంటాడు, ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి హోల్ పవర్ ఏదో పీ సంథింగ్ పెద్ద నెంబర్ ఇంకో నెంబర్ ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా దాని యూనిట్ డిజిట్ కనుక్కోవాలి అంటే మనకి ఈ సైక్లిసిటీ కాన్సెప్ట్ పనికొస్తుంది. సో ఎలా పనికొస్తుంది, ఇప్పుడు నేను ఒక్కసారి దీన్ని డివైడ్ చేసి చెప్తాను మీకు. చూడండి, మీకు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వనండి, యూనిట్ డిజిట్లో 0 ఉండి పవర్లో ఎంతైనా ఉండని యూనిట్ డిజిట్ 0నే వస్తుంది. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వని, యూనిట్ డిజిట్ 1 ఉండి పవర్లో ఎంతైనా ఉండని యూనిట్ డిజిట్ 1నే వస్తుంది. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వని, యూనిట్ డిజిట్ 5 ఒకట్ల స్థానంలో 5 ఉండి పవర్లో ఎంతైనా ఉండని యూనిట్ డిజిట్ 5 వస్తుంది. అంటే వీటికి ఆన్సర్స్ చేయబడలేదు, చూసి చెప్పచ్చు. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వని, యూనిట్ డిజిట్ 6 ఉండి పవర్లో ఎంతైనా ఉండని యూనిట్ డిజిట్ 6 వస్తుంది. ఎవరెవరికి యూనిట్ డిజిట్ సేమ్ వస్తాయండి? 0కి 0నే, వాడు పవర్లో ఎంతైనా రాసుకొని 2 లక్షలు 3 లక్షలు 2 కోట్లు 3 కోట్లు అని రాసుకొని, 0కి 0నే యూనిట్ డిజిట్, 1కి 1నే యూనిట్ డిజిట్, 5కి 5 యూనిట్ డిజిట్, 6కి 6. దాని ముందు ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండని మనకు సంబంధం లేదు. ఓకేనా? ఎందుకని సార్ అంటే వాటికి సైక్లిసిటీ 1, వాటికి ఫ్రీక్వెన్సీ 1. ఇప్పుడు 1 చూడు, నువ్వు ఎక్కడైనా చూసుకో, 1 పవర్ 1 చేసినా 1, 1 పవర్ 100 చేసినా 1, 5 పవర్ 1 చేసినా 5, 5 పవర్ 6 చేసినా 5. అందుకని వాటికి మారదు, అదే వస్తుంది. ఎవరెవరికి సేమ్ చెప్పాను ఒక్కసారి నోట్ చేస్తారు. ఎవరెవరికి సేమ్ చెప్పాను నేను? 1కి 5కి 6కి 0కి, ఈ నలుగురికి మాత్రం ఒకట్ల స్థానం అడిగితే వాడు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వని. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఇలా అడిగాడు 45,726 హోల్ పవర్ 3,23,489. దీంట్లో మొత్తం ఎంతో నాకు తెలియదు కానీ యూనిట్ డిజిట్ ఎంత అని అడిగాడు. సో వన్స్ ద యూనిట్ డిజిట్ ఈజ్ 6, irrespective of its exponent, the unit digit also becomes 6. ఒక్కసారి యూనిట్ డిజిట్ 6 ఉందంటే దాని ఎక్స్పోనెంట్తో నాకు సంబంధం లేదు, నాకు వచ్చే రిజల్ట్లో కూడా యూనిట్ డిజిట్ 6. ఓకేనా? అలాగే 54785 హోల్ పవర్ 321 అన్నాడు.
సో ఒక్కసారి యూనిట్ డిజిట్ 5 వచ్చిందంటే ఎక్స్పోనెంట్తో నాకు సంబంధం లేదు, నాకు వచ్చే రిజల్ట్లో కూడా యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ఎవరెవరికి సేమ్ వస్తాయి? 1కి 1, 0కి 0, 5కి 5, 6కి 6. మరి ఇవి కాకుండా వేరే నంబర్స్ వస్తాయి. ఇప్పుడు నీకు ఇవే రావాలని ఏం లేదు కదా, వేరే నంబర్స్ వస్తే అప్పుడు సిచ్యుయేషన్ ఏంటి? ఇది కాకుండా వేరే నెంబర్ ఏదొచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా వేరే నెంబర్ వచ్చింది, నాకు కూడా తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకుంటున్నా, అండ్ ఎంత పెద్ద నెంబర్ అయినా రాని XYZ ఆ హోల్ పవర్ n అన్నాడు. సో ఇలా ఇచ్చి యూనిట్ డిజిట్ అడిగితే మన ప్రాసెస్ చూడు. స్టెప్ 1 ఏం చేస్తామంటే, ఆ ఎక్స్పోనెంట్ n ఉంది కదా, దానిని 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తాం. ఎవరినైనా సరే డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిమైండర్ వస్తుందిగా. డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది? రిమైండర్ వస్తుంది కదా. 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది. ఇప్పుడు చూడు, స్టెప్ 2లో ఏం చేస్తామంటే, రిమైండర్ 1 వచ్చిందనుకో, యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాము అంటే, ఇక్కడ యూనిట్ డిజిట్ Z కదా, ఆ Z తీసుకొని రిమైండర్ 1 కదా, పవర్లో 1 రాస్తాం. అదే రిమైండర్ 2 వచ్చిందనుకో, యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటారు అంటే, ఇక్కడ యూనిట్ డిజిట్ Z తీసుకొని, సో చెప్తున్నాను కదా, అంటే మనము ఎంత పెద్ద నెంబర్ అయినా మనం చేసేది ఇక్కడ ఉన్న ఈ ముందున్న నెంబర్నంతా మనం పట్టించుకోము, ఓన్లీ యూనిట్ డిజిట్నే తీసుకుంటాం. యూనిట్ డిజిట్ Z తీసుకొని రిమైండర్ 2 కాబట్టి పవర్లో 2 తీసుకుంటాం. అదే రిమైండర్ 3 వచ్చిందనుకో, యూనిట్ డిజిట్ ఎంత అన్నప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ Z కాబట్టి Z తీసుకొని రిమైండర్ 3 కాబట్టి పవర్లో 3 రాస్తాం. అదే రిమైండర్ 0 వస్తే, బాగా గుర్తుపెట్టుకో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. అదే రిమైండర్ 0 వస్తే యూనిట్ డిజిట్ ఎంత అంటే, ఇక్కడ యూనిట్ డిజిట్ Z కాబట్టి Z తీసుకొని ఇక్కడ రిమైండర్ 0 కాబట్టి రిమైండర్ 0 అయితే మాత్రం పవర్లో 4 రాయాలి. సార్ ఓకే, మీరు ఒక నెంబర్ తీసుకోమన్నాం, యూనిట్ డిజిట్ ఎంత ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు, పవర్లో ఇచ్చాడు, నిన్ను యూనిట్ డిజిట్ కనుక్కోమ, దీన్ని అంతటిని ఎక్స్పాండ్ చేస్తే, ఈ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ స్టెప్లో పవర్లో ఉండే నెంబర్ని ఎక్స్పోనెంట్ తీసుకొని 4తో డివైడ్ చేయమన్నావు. 4తోనే ఎందుకు డివైడ్ చేయాలి? 4తోనే ఎందుకు డివైడ్ చేయాలి? అంత బాగానే ఉంది ఇది, ఓకే, నేను నేర్చుకుంటా, ఇది నేను క్లారిఫై చేసుకుంటా. ఎందుకు 4తోనే డివైడ్ చేయాలి? ఎందుకు 4తో డివైడ్ చేయాలంటే, నువ్వు గుర్తుపెట్టుకో, ఈ 1, 5, 6, 0 వీటికి సేమ్ వస్తాయి. ఇవి కాకుండా 2, 3, 4 కానీ 7, 8, 9 కానీ వీటిని చూడండి. ఈ 2, 3, 4 చూసినా, 7, 8, 9 చూసినా, వీటిల్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? మ్యాక్సిమం ఎన్నిసార్లకు రిపిటేషన్ జరుగుతుంది? 4 టైమ్స్. మ్యాక్సిమం ఎన్నిసార్లకు రిపిటేషన్ జరుగుతుంది? 4 టైమ్స్. సార్ 2 టైమ్స్కి కూడా రిపిటేషన్ జరుగుతున్నది కదా అమ్మ. 2 టైమ్స్కి జరిగితే 4 టైమ్స్కి జరిగినట్టేగా. 2 టైమ్స్కి జరిగితే 4 టైమ్స్కి జరిగినట్టేగా, అంతే కదా. ఇప్పుడు 6, 4, 6, 4 నేను అట్లా అన్ను, 6, 4, 6, 4, 6, 4, 6, 4 అంట. 2 టైమ్స్కి రిపీట్ అయితే 4 టైమ్స్కి కూడా రిపీట్ అయినట్టే కదా. మరి నేను ఇక్కడ 2 బదులు ఇక్కడ కూడా నేను 4 తీసుకున్నా. ఇక్కడ కూడా 9191 అని గ్యాప్ ఇచ్చే బదులు 9191 నా 2 టైమ్స్ రిపీట్ అయితే 4 టైమ్స్ కూడా రిపీట్ అయినట్టే కదా. అందుకని నేను ఏం చేస్తానంటే 1, 5, 6, 0 వస్తే అదే యూనిట్ డిజిట్ చెప్పేస్తా. 1, 5, 6, 0 వస్తే అదే యూనిట్ డిజిట్ చెప్పేస్తా. 1, 5, 6, 0 కాకుండా వేరే డిజిట్స్ ఏవైనా వస్తే ఆ ఎక్స్పోనెంట్ ఘాతాంకాన్ని 4తో డివైడ్ చేస్తా. 4తోనే ఎందుకు డివైడ్ చేస్తానంటే, ఇక్కడ ప్రతిసారి 4 సార్లకు ఒకసారి రిపీట్ అవుతుంది. యాక్చువల్గా అయితే దీన్ని 2తో డివైడ్ చేయొచ్చు.
4ని. కానీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, దీన్ని 2తో చేయాలి, దీన్ని 2తో చేయాలి, మిగతా 4తో చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా. అందుకని నేను ఏం చేస్తాను, యూనిక్గా అన్నిటికీ సరిపోయేటట్టు 4తోనే డివైడ్ చేస్తాను. ఎందుకంటే 2 టైమ్స్కి రిపీట్ అయితే 4 టైమ్స్కి కూడా రిపీట్ అయినట్టే కదా. అందుకని దీన్ని కూడా 4 అనే మార్చుకునేసాం. అంటే మిగతా ఏదైనా అడిగితే ఎక్స్పోనెంట్ని 4తో డివైడ్ చేయాలి. ఎక్స్పోనెంట్ను 4తోనే ఎందుకు డివైడ్ చేయాలంటే ప్రతి దానికి సైక్లిసిటీ 4 కాబట్టి. సో ఆ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది. రిమైండర్ 1 వచ్చిందా, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏది ఉందో తీసుకోండి, పవర్లో 1 పెట్టండి. రిమైండర్ 2 వచ్చిందా, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏది ఉందో తీసుకోండి, పవర్లో 2 పెట్టండి. రిమైండర్ 3 వచ్చిందా, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందో తీసుకోండి, పవర్లో 3 పెట్టండి. రిమైండర్ 0 వచ్చిందా, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందో తీసుకోండి, పవర్లో 4 పెట్టండి. బాగా గుర్తుపెట్టుకో, 0 వస్తే మాత్రం 4 పెట్టాలి. ఇది మనం ప్రాక్టికల్గా అప్లై చేస్తే వచ్చినంత క్లారిటీ ఇక్కడ నేను చెబితే రాదు. ఇప్పుడు నేను ఇచ్చింది ఒక థియరటికల్ డెమాన్స్ట్రేషన్. దీని ద్వారా వచ్చే క్లారిటీ కంటే ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ద్వారా వచ్చే క్లారిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్కి వెళ్తాం. అంటే ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఓకేనా. సో ఇది ఒక క్వశ్చన్, ప్రస్తుతానికి ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకున్న తర్వాత దానికి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు చూడు, జనరల్గా నీకు అర్థం కావడం కోసం 2473 హోల్ పవర్ 522 ఇలా ఉందండి, ఓకేనా. దీంట్లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది, దీన్ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది అని అడిగాడు. సో ఫస్ట్ స్టెప్ ఏం తెలుసా మనకు, ఎక్స్పోనెంట్ తీసుకొని 4తో డివైడ్ చేయాలి. ఎక్స్పోనెంట్ని 4తో డివైడ్ చేయాలి, ఘాతాంకాన్ని 4తో భాగించాలి. వాస్తవంగా చెప్పాలంటే 4తో అన్నప్పుడు మొత్తం నెంబర్ని డివైడ్ చేయబడలేదు, లాస్ట్ 2 డిజిట్స్ని చేస్తే చాలు. లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేసినట్టే, అంతే కదా. అది 4 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది, 4 భాజనీయ సూత్రం ఏం చెప్తుంది, ఒక సంఖ్య మొత్తాన్ని 4తో భాగించాలంటే ఆ సంఖ్యలో చివరి 2 అంకెలు భాగిస్తే చాలు, ఓకేనా. ద లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4, ద నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. అందుకని మొత్తం 522 కాకుండా లాస్ట్ 22 డివైడ్ చేస్తే చాలు. ఎక్కడైనా అంతే, 4 5s are 20, రిమైండర్ 2. సో నేనేం చెప్పాను, రిమైండర్ 2 వస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ తీసుకోండి, ఇక్కడ కూడా దాని ముందున్నది మనకు అవసరం లేదు. యూనిట్ డిజిట్ ఏముంది 3, రిమైండర్ ఎంత వచ్చింది 2, రిమైండర్ పవర్లో రాయండి. 3 స్క్వేర్ ఎంత 9. సో 9 ఈజ్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ఎక్స్పోనెంట్, ఇన్ దిస్ పవర్. ఈ పవర్ మొత్తాన్ని విస్తరించి ఎక్స్పాండ్ చేస్తే ఎంత పెద్ద నెంబర్ వస్తుందో నాకు తెలియదు, కానీ దాంట్లో లాస్ట్ డిజిట్ మాత్రం 9 వస్తుంది. ఏం చేయాలా, ఎక్స్పోనెంట్ ఘాతాంకాన్ని 4తో భాగించాలి. 4తో డివిజన్ అంటున్నావు కాబట్టి మొత్తం నెంబర్ని డివైడ్ చేయక్కర్లేదు. 4 అనగానే లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేస్తే 4తో మొత్తం డివైడ్ చేసినట్టే. 4 డివిజిబిలిటీ రూల్కున్న ఫెచ్చింగ్ అదే. మొత్తం నెంబర్ని డివైడ్ చేసినా ఒకటే, లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేసినా ఒకటే, ఓకేనా. సో రిమైండర్ 2 వచ్చింది కాబట్టి పవర్లో 2 రాస్తాం. 1 వస్తే 1 రాస్తాం, 3 వస్తే 3 రాస్తాం, 0 వస్తే మాత్రం 4 రాస్తాం. కింద ఎవరు ఉంటారు, బేస్ ఎవరు ఉంటారంటే ఇక్కడ యూనిట్ డిజిట్. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా దాని ముందుది మనకు అవసరం లేదు, యూనిట్ డిజిట్ తీసుకుంటాం, ఓకేనా. రైట్, ఇప్పుడు ఒక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడు మనము 5th one, క్వశ్చన్ నెంబర్ 5 అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n, వాట్ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద రిజల్ట్ 6 power n minus 5 power n. n ఒక సహజ సంఖ్య అయినప్పుడు 6 power n minus 5 power n యొక్క ఒకట్ల స్థానంలో ఎప్పుడు ఏ అంకె ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను 6 వచ్చినప్పుడు పవర్లో ఎంతైనా ఉండని యూనిట్ డిజిట్ 6ఏ వస్తుంది. 5 ఉన్నప్పుడు కూడా పవర్లో ఎంతైనా ఉండని యూనిట్ డిజిట్ 5ఏ వస్తుంది. అంటే 6 minus 5 1ఏ వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. దీన్ని మైనస్ చేస్తే ఒకట్ల స్థానంలో ఎల్లప్పుడూ యూనిట్స్ ప్లేస్లో 1ఏ వస్తుంది, ఓకేనా. 6 power n minus 5 power n అన్నాడు. సో 6 పవర్లో ఎంతైనా ఉండని, 6 ఘాతాంకంలో ఎంతైనా ఉండని, ఓకేనా.
సో ఎవరెవరికి మాత్రమే సేమ్ వస్తాయి? 0కి, 1కి, 5కి, 6కి. 6 ఉన్నప్పుడు పవర్లో ఎంతైనా ఉండని 6ఏ వస్తుంది ఒకట్ల స్థానం. 5 ఉన్నప్పుడు కూడా పవర్లో ఎంతైనా ఉండని ఒకట్ల స్థానం 5ఏ వస్తుంది. 6 - 5 అంటే ఎంత? 1. ఓకేనా? ఇక్కడ చూడు, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద గివెన్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో యూనిట్ డిజిట్ ఏమవుతుంది అన్నాడు. అస్సలు చేయాలా చూడు. ఇక్కడ ముందు ఎంత నెంబర్ ఉన్నా మనకు సంబంధం లేదు. యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. 1 ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పోనెంట్ పవర్లో ఎంత ఉందో నాకు సంబంధం లేదు, 1ఏ ఒకట్ల స్థానం. ఇక్కడ కూడా అంతే, ముందు ఎంత ఉన్నా సంబంధం లేదు. ఒకట్ల స్థానంలో 1 ఉంటే, యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటే, పవర్లో ఎంత ఉన్నా సరే 1ఏ వస్తుంది. అంటే ఫైనల్గా 1 × 1 కూడా 1ఏ. ఫైనల్గా 1 × 1 కూడా అంతే కదా. 1 ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్లో ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు. 0, 1, 5, 6 ఈ 4 డిజిట్స్ ఒకట్ల స్థానంలో ఉన్నాయి. ఈ 4 అంకెలు ఒకట్ల స్థానంలో ఉన్నాయంటే అక్కడ ఎంత ఉంటే అంతే. గుర్తుపెట్టేసుకో 4 డిజిట్స్ని. 0, 1, 5, 6. ఎస్. తర్వాత క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చూడు, ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద నంబర్. ఈ నంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ ఏది అన్నాడు. ఇక్కడ నేను సింపుల్గానే ఉంది, అన్ని స్క్వేర్సే కాబట్టి అంత కష్టం లేదు. 0 ఉన్నప్పుడు స్క్వేర్ చేసినా 0నే వస్తుంది. 1 ఉన్నప్పుడు స్క్వేర్ చేసినా 1ఏ వస్తుంది, 1ఏ వస్తుంది. ఓకేనా? 1 ఉన్నప్పుడు స్క్వేర్ చేసినా సరే 1ఏ వస్తుంది. అలాగే 2 ఉన్నప్పుడు స్క్వేర్ చేస్తే 4 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. 3 ఉన్నప్పుడు స్క్వేర్ చేస్తే 9 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. మొత్తం యాడ్ చేస్తే 0 + 1, 1 + 4, 5 + 9, 14. 5 + 9, 14. 14లో యూనిట్స్ ప్లేస్ ఏముంది? 14లో యూనిట్స్ ప్లేస్ ఏముంది? 4. 14లో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందండి? 4. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎగ్జామినేషన్లో అడిగినటువంటి మోడల్స్ ఇవి. ఎందుకంటే యూనిట్ నేను అన్నీ సెర్చ్ చేసిన తర్వాత ఇలాంటి మోడల్స్ ప్రీవియస్గా మనకు రకరకాల హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన మోడల్స్ అన్నిటిని ఒక దగ్గర చేర్చుకుంటేనే ఇవన్నీ వచ్చినాయి. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో ఇవ్వబోయే క్వశ్చన్ కూడా ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 213⁶. 213⁶కి యూనిట్ డిజిట్ ఏమవుతుంది అన్నాడు. ఎప్పుడైనా యూనిట్ డిజిట్ కావాలంటే గుర్తుపెట్టుకో, ఎక్స్పోనెంట్ ఘాతాంకాన్ని 4తో డివైడ్ చేయాలి. మనకి ఎక్కువ డిజిట్స్ ఉన్నాయనుకో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం, 4 కాబట్టి. ఒకవేళ 2 డిజిట్సే ఉన్నాయి, 2 తీసుకుంటాం. ఒకటే ఉంది, ఒకటే తీసుకుంటాం. 4 1s are 4. 6లో 4 పోతే 2 ఈజ్ ద రిమైండర్. 2 ఈజ్ ద రిమైండర్. ఫస్ట్ స్టెప్ ఏంది? ఎక్స్పోనెంట్ ఘాతాంకాన్ని 4తో భాగించి 4తో డివైడ్ చేసి శేషం ఎంత వచ్చిందో, రిమైండర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంది? వాడు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా దాంట్లో ముందువన్నీ మనకు అవసరం లేదు. లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముందో తీసుకొని ఇక్కడ వచ్చిన రిమైండర్ని, శేషాన్ని పవర్లో రాసేయాలి. 3² ఎంత? 9. సో 9 ఈజ్ ద యూనిట్ డిజిట్. సో 9 ఈజ్ ద యూనిట్ డిజిట్. ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఎంత అవుతుందండి? ఇక్కడ 9 అవుతుంది. రైటా? ఎస్. చూడు నెక్స్ట్ వన్ చూడు. ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కింది సమాసంలో ఒకట్ల స్థానంలో ఉండే అంకె అన్నాడు. ఇక్కడ నాకు 2 ఈజీగానే వస్తాయని అనిపించింది. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది. 5 ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ ఎంత ఉన్నా 5ఏ వస్తుంది. 5ఏ వస్తుంది. ప్లస్ ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. 6 ఉన్నప్పుడు కూడా ఎక్స్పోనెంట్ ఎంత ఉన్నా 6ఏ వస్తుంది. ఈ రెండింటిని మనం పట్టించుకోవలేదు. ఇది ఒక్కదాన్ని మనం చూస్తే చాలు. 73/54లో
యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది. ఎప్పుడైనా సరే యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే 0, 1, 5, 6లకైతే సేమ్ వస్తాయి. అవి కాకుండా మిగతా అంకెలు ఇచ్చినప్పుడు 3 కానీ 2 కానీ ఒకట్ల స్థానంలో ఉన్నప్పుడు ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్రాసెస్ ఏంది? ఎక్స్పోనెంట్ ఘాతాంకాన్ని 4తో డివైడ్ చేయాలి. 54ని 4తో డివైడ్ చేస్తే 4 13s are 52, 4 13ల 52, 54లో 52 తీస్తే 2 మిగిలింది. సో మన యూనిట్ డిజిట్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? 3. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 2. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ భూమిగా తీసుకోవాలి. రిమైండర్ ఎంత వచ్చిందో దాన్ని పవర్గా తీసుకోవాలి. 3² అంటే ఎంత అంటే 9. అంటే 73 పవర్ 54 చేస్తే మనకు యూనిట్స్ ప్లేస్లో ఎంత వస్తుందంటే 9. ఒక్కసారి 3 యాడ్ చేస్తే 5 + 6 11, 11 + 9 20. 20లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 20లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 0. 20లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 0 ఈజ్ ద ఆన్సర్. సో ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు పవర్లో ఎంత ఉన్నా 5 వస్తుంది. 6 ఉన్నప్పుడు పవర్లో ఎంత ఉన్నా 6 వస్తుంది. అదే ఇక్కడ 3 ఉంది. 3 ఉన్నప్పుడు కనుక్కుందాం. సో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఒకట్ల స్థానంలో యూనిట్స్ ప్లేస్లో ఉంటే అవే నెంబర్లు. అవి కాకుండా వేరే 2, 3, 4, 8, 9 ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం పవర్ ఎక్స్పోనెంట్ని 4తో డివైడ్ చేయాలి. ఘాతాంకాన్ని 4తో భాగిస్తే 4 13 52, 2 మిగిలింది. ఇక్కడ ఒకట్ల స్థానం 3 ఉంది, శేషం 2 కాబట్టి పవర్లో 2 రాసాము, 9 వచ్చింది. 5 6 11 1 9 20. 20లో ఒకట్ల స్థానం ఎంత? యూనిట్స్ ప్లేస్ ఎంత? 0నే వస్తుంది. 0నే వస్తుంది. ఇప్పుడు చూడు ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు చూడు. వాట్ ఈజ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 67 పవర్ 32? 67 పవర్ 32లో ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె ఏదవుతుంది అని అడుగుతున్నాడు. చూడు 67 పవర్ 32 అన్నాడు. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్పోనెంట్ ఘాతాంకాన్ని తీసుకొని 4తో డివైడ్ చేయాలి. 4 8s are 32, రిమైండర్ 0. ఇక్కడ మనం ఒకట్ల స్థానం కనుక్కునేటప్పుడు దాని ముందు ఎంత నెంబర్ ఇచ్చినా మనకు అనవసరం, మనం యూనిట్స్ ప్లేస్ మాత్రమే తీసుకోవాలి. యూనిట్స్ ప్లేస్ 7. రిమైండర్ 0 వస్తే మాత్రం పవర్లో 4 రాయాలి. రిమైండర్ 0 వస్తే మాత్రం ఎక్స్పోనెంట్ ప్లేస్లో 4 రాయాలి. 7 పవర్ 4 అవుతుంది. 7 పవర్ 4 వాల్యూ నీకు తెలియదు అనుకో, కష్టపడాల్సిన అవసరం లేదు. 7 పవర్ 4ని 7 × 7 × 7 × 7 అని రాసుకో. మన ఫస్ట్ ప్రాబ్లం లాగా చేద్దామా? 7 × 7 49. 49లో యూనిట్స్ ప్లేస్ 9. 9 × 7 63. 63లో యూనిట్స్ ప్లేస్ 3. 3 × 7 21. 21లో యూనిట్స్ ప్లేస్ 1. అంటే ఫైనల్గా 7 పవర్ 4 చేస్తే వచ్చేటటువంటి యూనిట్స్ ప్లేస్ ఏది అంటే 1 వస్తుంది. 7 పవర్ 4 చేస్తే వచ్చేటటువంటి యూనిట్స్ ప్లేస్ ఏది అంటే 1 వస్తుంది. అప్పుడు మీరు అడుగుతారు, సార్ ఇంత కష్టపడ్డం ఎందుకు? 0ని 0 అనే పెట్టేస్తే 1 వస్తుంది కదా. నువ్వు చాలా కష్టపడి 0 వస్తే 4 రాయాలన్నావు, 4 సార్లు వేసాం, ఇంటూ చేసాం, చివరికి ఆ 1 కదా వచ్చింది. అమ్మ 7 పవర్ 0, 7 పవర్ 4 చేసినా 7 పవర్ 0 చేసినా 1 వచ్చింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 8 ఉండింది, 8 పవర్ 4 చేస్తే 8 పవర్ 0 చేస్తే 1 వస్తుందా? ఇక్కడ 7 ఉండింది కాబట్టి సరిపోయింది. 7 పవర్ 0 చేసినా 1, 7 పవర్ 4 చేసినా 1 వచ్చింది. 8 పవర్ 4 అంటే ఎంత? 8 × 8 × 8 × 8, 8 8 64, 4 8 32, 2 8 16, యూనిట్ డిజిట్ 6. కానీ 8 పవర్ 0 చేస్తే 1. ఇక్కడ 6 అక్కడ 1, తేడా కొడుతుంది, జాగ్రత్త. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు ఈ రిమైండర్ 0 వచ్చిందంటే మనము పవర్లో 4 రాయాలి. రిమైండర్ 0 వచ్చిందంటే మనం ఏం చేయాలా?
ఎక్స్పోనెంట్ లేదా పవర్లో 4 అనేది రాయాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ వన్.